అత్తమ్మా నేను రాఖీ పండుగకు మా అమ్మగారి ఇంటికి పోతి. మరి పోయినాక రాఖీ పండుగ అయిపోయింది కదా, మరి అయిపోయినప్పుడు నీ కొడుకుని దోలాలి కదా నన్ను తీసుకురమ్మని. మరి నీ బస్సులలో ఎట్లా వస్తా అనుకోరు ఒక్కదాన్ని ఏమైంది మరి నేను పోయినా అని ఇంకా మంచిగా ఎంజాయ్ చేద్దాం అనుకున్నారు ఇద్దరు తల్లి కొడుకులు. అట్లనా? మరి 2-3 రోజులు సెలవేనాయే. మరి నువ్వు ఇంటికొచ్చి ఏం పడగొడుతున్నావమ్మా? మాకే పని చెప్తుంటివి. శ్రీశాటగాని ముసలిదాన్ని నన్ను చేయమంటుంటివి, నా కొడుకు చేస్తుంది. నువ్వు వడగొచ్చేది ఏముందట? మరి ఇంకేమైతుంది 4 రోజులు? ఇంకేమైతుందమ్మా? అమ్మా నేను లేని చూసి మంచిగా ఎంజాయ్ చేద్దామని చూస్తారు మీరు, నన్ను ఎందుకు వదిలించుకుందామని చూస్తారు. మీ సంగతి చెప్తా ఉండని. అమ్మా ఏంది అమ్మా నువ్వు చెప్తానే కదా నీ కొడుకు ఇన్నది, మరి తీసుకురా పోరా అనొచ్చు కదా. మరి సపోర్ట్ చేయ చూడు, పెద్ద మనిషి అయింది. ఎప్పుడు కోడల్ని వదిలించుకుందాం అని చూస్తుంది. ఏమ్మా కోపం చేస్తున్నావు ఎందుకమ్మా? నువ్వు తెచ్చుకున్నావు, బట్టలు తెచ్చుకున్నావు, పైసలు తెచ్చుకున్నావు. మరి రేపు నా బిడ్డ వచ్చినాక మరి అమెరికా పోయింది. ఆమె వచ్చినాక మరి ఆమె పెట్టాలి కదా. పెడతావా? మరి ఎందుకు పెట్టనమ్మా? నువ్వుగా పెడతావా అంటే పెడతాను కూడా పెట్టనీయకుండా చేస్తున్నావు. నేను పెట్టింది చూసినాక, నేను పెట్టింది పెట్టింది చూసినాక మాట్లాడాలి. నేనేమన్నానమ్మా? ఇప్పుడు నువ్వేమనలే, పెడతావా అన్నావు గంతే, ఏమనలే. ఏందమ్మా ఇంత లేట్ అయ్యింది? ఇగో మా ఇంటికి పని మనిషి వచ్చేసరికి ఆమె కూడా గీయాలనే అయ్యింది టైము. ఇక ఆమె వచ్చి పని చేసిపోయింది. ఇక ఇంటికి తాళం వేసుకొని వస్తున్నా మళ్ళీ మీ ఇంట్లో చేద్దామని. నేను కాదమ్మా, నీకు సొంత ఇల్లు పెట్టుకొని పని మనిషిని పెట్టుకొని మా ఇంటికి ఏందమ్మా పనికి వచ్చినావు? మళ్ళా ఎందుకంటున్నావు? దానికి పెద్ద కథ ఉంది. పెద్ద మనిషి ఏంటది? నేను ఇంత ముందు బక్కపచ్చ గుంటి ఇంట్లో పని అంతా చేసుకున్నా మంచిగా. ఇప్పుడు బాగా 70-80 కిలోలు అయినా. అయితే ఇక ఆయాసం అవుతుంది, చెస్ట్ లో పెయిన్ వస్తుంది, కాలు చేతులు గుంజుతున్నాయి. ఎందుకు ఉండొచ్చు అమ్మా ఇట్లా అవుతుందా అని నేను డాక్టర్ కాడికి పోయినా. పోతే నువ్వు ఇంత ముందు ఉన్నట్టు లేవమ్మా, బరువు పెరిగినవు. నువ్వు బరువు 1 నెల రోజులలో నీకు తగ్గిస్తా, 1 నెల రోజులలో తగ్గిస్తా, నువ్వు 20,000 కట్ట అన్నాడు. నీ పని నువ్వు చేసుకోవాలి. ఇంట్లో పని మనిషిని పెట్టుకొని ఏ పని చేయకుండా సోఫాలో కూర్చుంటే రోగాలు రాక ఏం చేస్తాయమ్మా? లావైనావు నువ్వు. నీ బరువు తగ్గాలంటే నాకు పైసలు కడితే నీ బరువు 10 రోజులలో తగ్గుతుంది అన్నాడు. అట్లనా? సరే అని 20,000 కట్టినా. కడితే ఇక చెప్పాయి ఏం పని చేయాలన్నా అంటే, నువ్వు కూడా పని మనిషిగా వేరే వాళ్ళు ఇళ్ళ చెయ్యి అని చెప్పిండు. అట్లనా? రోజు 10 కేజీల బియ్యం ఇసురు. ఇట్లా ఇసిస్తానంటే పొట్ట తాగుతుందట. అట్లనా? ఇసురు ఆ వేరే వాళ్ళ ఇళ్ళ పని చేయమ్మా, అది నీ కథ అని చెప్పిండు. ఏం చేయ నేను మరి? సరే మరి చెయ్యి.